భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో కూడా గోదావరి ఉధృత స్థాయిలో కూడా ఇప్పుడు నీటి ఉధృతి అనేది పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా గురువారం ఉదయానికి 50.8 అడుగుల మేర కూడా ఇప్పుడు ప్రవహిస్తూ ఉంది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద కళ్యాణకట్ట ప్రాంతం వరకు కూడా వరద నీరు చేరింది. స్నానఘట్టాల ప్రాంతంలో చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా ఈ నీటిలోనే మునిగిపోయాయి. గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టుకు ఉన్న స్లూయిజ్లను మూసివేశారు. దీంతో పట్టణం నుంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడివేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ముంపు పొంచి ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. అయితే ప్రజల కోసం తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు ముప్పు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయాన్ని అందించేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు గోదావరిలోకి దిగి స్నానం చేయరాదని, పడవ ప్రయాణాలు పూర్తిగా నిషేధించినట్లుగా కూడా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలో నెట్టకూడదని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి వర్షాలు. ఇక ఈ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కూడా ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు వచ్చి గోదావరిలో చేరింది. ఇక ఒక్కసారిగా కూడా గోదావరిలో నీటి ఉధృతి పెరిగింది. నిన్న 40 అడుగుల మేర ఉన్నది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా. 50.3 అడుగులు కూడా, అంటే దాని సామర్థ్యమే మనకి 52, 53 మధ్య తెలుస్తుంది. అయితే ఇక్కడ 50.3 అడుగుల మేర కూడా ఇప్పుడు నీరైతే చేరింది. అయితే ఈ సందర్భంగానైతే ఎవరు కూడా గోదావరిలో స్నానాలకు కానీ, ఎవరైనా గోదావరిలో నీటిలో దిగటం కానీ చేయకూడదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అధికారులు కూడా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకైతే అధికారులను కూడా కలెక్టర్ అప్రమత్తం చేశారు. వారంతా కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు గోదావరికి ఇంకా కూడా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ఎగువ నుంచి కూడా ఇంకా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లో గ్రామాలకు ఆల్రెడీ కూడా రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. ఇక భద్రాచలం కళ్యాణకట్ట వద్ద అయితే అక్కడ వరకు కూడా వరద నీరు చేరిపోయింది. ప్రమాదకర స్థాయిలో కూడా ఇప్పుడు నీరు అనేది ఉంది. స్నానఘట్టాల ప్రాంతంలో చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా ఈ వరద నీటిలో మునిగిపోయాయి. గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిజ్లను అయితే మూసేశారు. ఇక పట్టణంలోకి చేరకుండా గోదావరి స్లూయిజ్లను అయితే అధికారులు మూసివేశారు. ఇక దీంతో పట్టణం నుంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి ఇప్పుడు నీటిని తోడివేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్లుగానే అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి కొనసాగుతూ ఉందని కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలు, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు.
అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల వాళ్ళకి పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలియజేశారు. ఇంకా ఇలాంటి సమయంలో డెఫినెట్గా నీరంతా కూడా వరద నీరు వచ్చినప్పుడు నీరంతా కూడా కలుషితం అయిపోయి ఉంటుంది. పైప్ లైన్స్ కొంత డిస్టర్బ్ అవుతాయి, మురుగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల కోసం తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలకైతే ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు అయితే ముంపు ప్రాంతాల్లో నిరంతరం కూడా పర్యవేక్షణ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయాన్ని అందించేందుకైతే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ప్రజలు ఇలాంటి సమయాల్లో గోదావరిలోకి దిగి స్నానం చేయటం కానీ, పడవ ప్రయాణాలు కానీ ఇలాంటివి చేయకూడదు, పూర్తిగా నిషేధించినట్లుగా కూడా కలెక్టర్ తెలిపారు. వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కొంతమంది ఇలాంటి సమయాల్లో సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు నీరు ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఎవరైనా సెల్ఫీలు, వీడియోల కోసం కూడా అనవసరంగా వాళ్ళ ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టవద్దని చెప్పి కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తుగా పెట్టుకొని కలెక్టర్ దానికి సంబంధించి కూడా ఇప్పటికే విజ్ఞప్తులు కూడా చేశారు.